welcome back to my channel. Good morning. So hey guys, today's video day 7 weight loss challenge. సో మార్నింగ్ ఇలా నా డే అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేను వెయిట్ని అయితే చెక్ చేసేసుకున్నాను. సో బిఫోర్ కంటే కూడా నేను 1.5 కిలో అయితే సో వితిన్ 7 డేస్లో అయితే నేను రెడ్యూస్ అయ్యాను. సో మీరు ఎంత వెయిట్ లాస్ అవుతున్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇలా మార్నింగ్ నా డే అయితే సో స్టార్టింగ్ అఫ్రెష్తో అయితే స్టార్ట్ అయిపోతుంది. సో హాట్ అఫ్రెష్తో అయితే నేను నా డేని స్టార్ట్ చేస్తాను. సో ఇలా ఫ్రెష్ తీసుకున్న వెంటనే ఏంటి అని అంటే ఎర్లీ మార్నింగ్ సో ఎంటీ స్టమక్తో మనం ఇలా హాట్ ఫ్రెష్ ఇవ్వటం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫుడ్ని ఇవ్వటం వల్ల సో డైజెస్టివ్ ట్రాక్ని క్లియర్ చేస్తుంది. అండ్ చాలా ఫ్రీగా చాలా లైట్ వెయిట్గా మన బాడీ అనేది చాలా మంచిగా మెటబాలిజం హైగా ఉండడానికి అండ్ డేలో యాక్టివ్గా ఉండటానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఇలా ఆఫ్టర్ దట్ వర్కౌట్ అయితే ఉంటుంది. సో ఫిట్ అవర్ కమ్యూనిటీ సైట్ నుంచి ఉంటుంది. సో టుగెదర్గా అందరం అయితే ఫిట్ అవర్ని అయితే కంప్లీట్ చేసేసుకుంటాము. సో ఇలా చేసుకోవటం వల్లే ఎక్స్ట్రా క్యాలరీస్ని బర్న్ చేయడానికి అండ్ ఓవరాల్ హెల్త్కి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ నేనేం చేశాను అని అంటే డే 7 వెయిట్ లాస్ ఛాలెంజ్లో సో వర్కౌట్ చేసిన తర్వాత మనము సమ్ క్యాలరీస్ని బర్న్ చేసింటాము అండ్ అలానే సో కొద్దిగా మనకి లో ఎనర్జెటిక్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో మనము కంపల్సరీ మనం పోస్ట్ వర్కౌట్ తర్వాత మనం ఏదో ఒక మీల్ని ఇవ్వటం ఇంపార్టెంట్. ఏదో ఒక మీల్ అంటే మళ్ళీ మనం ఫుడ్ ఐటమ్స్ ఇవ్వకూడదు. సో హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ అనేది ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. సో నేనైతే బిఫోర్ డే సో 1 స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్, 1 స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ అండ్ 1 స్పూన్ ఆఫ్ ఓట్స్, రోల్డ్ ఓట్స్ అండ్ ఫ్యూ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి సోక్ చేసి సో ఏదైతే మా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఫార్ములా 1 ఉంటుందో సో చాక్లెట్ ఫ్లేవర్ ఇట్స్ మై ఫేవరెట్ ఫ్లేవర్. సో దాన్ని 1 స్పూన్ ఆఫ్ ఫార్ములా 1 సో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా నేను అయితే ప్రిపేర్ చేసుకొని అయితే పోస్ట్ వర్కౌట్ తర్వాత ఇలా తీసేసుకున్నాను. సో మనం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో మనం వర్కౌట్ చేసినప్పుడు ఏంటి అని అంటే ఎలక్ట్రోలైట్స్ని లాస్ అయి ఉంటాము వర్కౌట్ చేసినప్పుడు అండ్ అలానే సమ్ ఎనర్జీని లాస్ అయి ఉంటాం కాబట్టి మనం ఇన్స్టెంట్గా ఎనర్జీని బూస్ట్ చేయడం కోసం మన బాడీకి సో పోస్ట్ వర్కౌట్కి మనము హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ని ఇవ్వటం వల్ల ఏంటి అంటే మజిల్కి కూడా చాలా బాగా సపోర్ట్ అవుతుంది. మజిల్ రీబిల్డ్ అవ్వడానికి కానీ అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్ట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి షేక్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఓన్లీ లో క్యాలరీస్ 250 ఆఫ్ క్యాలరీస్లో మనకి 23 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనకి జస్ట్ 1 గ్లాస్ ఆఫ్ మనకి షేక్లో ఉండటమే కాకుండా అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేది మనం అట్ ఏ టైం తీసుకోవటం వల్ల చాలా హెల్త్కి మోర్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఆఫ్టర్ దట్ అయితే స్నాక్ని అయితే తీసుకున్నాను మై ఫేవరెట్ చనా. సో వాటిని అయితే నేను బాయిల్ చేసి తీసుకున్నాను. హై ప్రోటీన్ ఉంటుంది అండ్ ఫైబర్ ఉంటుంది, సమ్ వైటమిన్స్ కూడా దొరుకుతాయి మనకి. ఆఫ్టర్ దట్ నేను లంచ్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. సో ఈరోజు అయితే నేనైతే సో లీఫీ వెజిటేబుల్తో నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఫైబర్ ఉంటుంది అండ్ ఐరన్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి అండ్ భేండి చట్నీ అయితే తీసుకున్నాను అండ్ కర్డ్ ప్రొబయాటిక్ అండ్ అలానే 1 కప్ ఆఫ్ పపాయ ఫ్రూట్ అయితే తీసుకున్నాను కాంబినేషన్లో. సో బ్యాలెన్స్డ్గా తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ ఈవినింగ్ అయితే ఇలా ఫ్రెష్తో అయితే మళ్ళీ నా స్నాక్ని అయితే కంప్లీట్ చేశాను. మళ్ళీ నైట్కి వచ్చేసరికి నేనైతే డిన్నర్ షేక్ని అయితే క్లోజ్ చేశాను. సో మళ్ళీ డిన్నర్ షేక్ని ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే సో లో క్యాలరీస్లో హై ప్రోటీన్ అండ్ హై న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ని మనం ఇవ్వగలుగుతాం. మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అండ్ అలానే వెయిట్ లాస్కి కూడా క్యాలరీ మేనేజ్మెంట్ చేయడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. సో ఇలా మా నైట్ డిన్నర్ షేక్ తీసుకుంటున్నప్పుడు డిన్నర్ క్లబ్ అనేది ఉండటం జరుగుతుంది. ఇలా చిల్ చేస్తూ అందరం కూడా టుగెదర్గా అందరు డిన్నర్ షేక్ని అయితే కంప్లీట్ చేస్తాము. సో డైలీ 1 టైప్ ఆఫ్ సెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది, అవేర్నెస్ సెక్షన్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ డే 7 వెయిట్ లాస్ ఛాలెంజ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.